హలో. గోడల మీద ఇలాగా పెన్సిలు, పెన్ను, క్రేయాను, స్కెచ్, ఆయిల్ మరకలతో నిండిపోయి ఉంటుందా? ఉన్న వాటిని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ వాల్ డ్యామేజ్ అవ్వకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను. చాలా ఫేక్ వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లో, అలాంటివన్నీ నమ్మొద్దు. నేను చెప్పిన ట్రిక్స్ తోటి చేసుకుంటే మీకు 100% రిజల్ట్ వస్తుంది. మీ వాల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు. ఫస్ట్ టిప్ వచ్చేసి హార్పిక్ని గిన్నెలో వేసాను. అదేనండి, ఒక ప్లాస్టిక్ కప్లో వేసి మనం సామాన్లు తోమాక మెత్తబడిన స్క్రబ్బర్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ వాల్ని అయితే క్లీన్ చేసుకోవాలి. వాల్ని క్లీన్ చేసుకోవడం కోసం క్లాత్ని తడి చేసుకొని ఆ వాల్ని ఫస్ట్ క్లీన్ చేశాను. నేను తడి చేసిన తర్వాత నేను పక్కన పెట్టుకున్న హార్పిక్ని స్క్రబ్బర్ తోటి వాల్ పైన గోకడం అయితే స్టార్ట్ చేసిన, అదే బరకడం, పోనీ రఫ్ చేయడం చేసినప్పుడు నాకు మరకలు అయితే పోతున్నాయి. హ్యాపీ అనిపించింది చూడగానే. కానీ అంతలోనే అన్హ్యాపీ, చేతులు బాగా దురద పెడుతున్నాయి. అది హార్పిక్ కదా, అందుకు దాన్ని పక్కన పడేసి బ్రష్తో వేస్తున్నా. బ్రష్తో చేస్తుంటే చంక దగ్గర నుంచి చేతులు లాగుతున్నాయి. కాదని మళ్ళీ దాన్ని పక్కన వేసి స్క్రబ్బర్తో గీకడం స్టార్ట్ చేశా. ఫైనల్లీ మరకలు పోయాయి, కానీ నా వాల్ డ్యామేజ్ అయ్యింది. బ్లూ కలర్లో లాగేసింది, వాల్ అయితే డ్యామేజ్ అయ్యింది. హార్పిక్ ప్రయోగం ఫెయిల్ అయింది. ఎవ్వరు కూడా యూజ్ చేయొద్దు, దాన్ని పక్కన పడేద్దాం. సెకండ్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్లో సాల్ట్, బేకింగ్ సోడా, వాటరు కొంచెం కొంచెం కలిపి దాన్ని నేను వాల్ మీద యూజ్ చేశాను. నాకు వాల్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వలేదు. వాల్ క్లియర్గా ఉంది. వాల్ కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. 100% నాకైతే ఈ టిప్ నచ్చింది. నేను 100% అంటే చాలామంది ఒప్పుకోరు, కాబట్టి నేను 90% వర్క్ అయింది అని చెప్తాను. నెక్స్ట్ నేను అన్ని కలపాలా, వాషింగ్ మిషన్ లిక్విడ్లో సాల్ట్, సోడా కూడా కలపాలా, ఏం కలపకుండా చేస్తే ఏమవుతుంది అని చెప్పి ఓన్లీ లిక్విడ్ తీసుకొని రుద్దడం అయితే స్టార్ట్ చేశాను. రుద్దడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే మరకలు అయితే పోతున్నాయి. ఓకే, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా అనుకున్నాను. అక్కడే మొదలైంది నా సమస్య. నేను దాన్ని అంతటితో ఆపేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మరకలు ఎలా కనబడుతున్నాయో చూడండి, చూపిస్తా. మరకలు కనబడుతున్నాయి కదా మీకు, అలా ప్యాచులు కనబడుతుంది. నేను వాషింగ్ మిషన్ లిక్విడ్లో సాల్ట్, బేకింగ్ సోడా కలిపి వాల్ని క్లీన్ చేశాను కదా, ఆ వాల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఆ వాల్కి ఈ వాల్కి మీకు రెండిటికి డిఫరెన్స్ అయితే తెలుసుద్దనమాట. సో దాన్ని బట్టే నేను చెప్తున్నాను. చూడండి వాల్ ఎంత మంచిగా, నీట్గా, క్లీన్గా, షైనింగ్గా కనబడుతుందో, ఎక్కడ మరకలు లేకుండా. సో వాషింగ్ మిషన్ లిక్విడ్లో సాల్ట్, బేకింగ్ సోడా, వాటర్ కలిపి యూజ్ చేస్తే మరకలు పోతాయి. వాల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ వాల్ కూడా డ్యామేజ్ అవ్వదు. మనం క్లీన్ చేసామన్న విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అది నెక్స్ట్ డే మార్నింగ్ చూసి తీసిన వీడియో. 2 days అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రయోగం చేశాను నేను. అదేంటి అంటారా, మామూలుగా వాషింగ్ మిషన్ లిక్విడ్తో పోవట్లేదు కదా, సో హ్యాండ్ శానిటైజర్ని యూజ్ చేద్దాము ఏమవుతుంది అని చెప్పి హ్యాండ్ శానిటైజర్ తోటి వాష్ చేస్తుంటే అస్సలు పోవట్లేదు. కొంచెం కొంచెం మరకలు అయితే అలానే నిలబడిపోయి ఉన్నాయి. ఇంకా ఇలా కాదని పక్కన పడేసి మా ఇంట్లో ఉన్న సర్ఫ్ని తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని గోడనైతే మళ్ళీ రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. సేమ్ ప్రాబ్లం, మరకలు సగం సగమే పోతున్నాయి. వాల్ కూడా లైట్గా డ్యామేజ్ అవ్వడం అయితే స్టార్ట్ చేసింది. సో నేను ట్రై చేసిన మొత్తం 4 ట్రిక్స్ అండి. ఒకటి హ్యాండ్ శానిటైజరు ఫెయిల్ అయింది, సర్ఫ్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ది హార్పిక్ ఫెయిల్ అయింది. ఫైనల్గా సక్సెస్ అయింది ఏది అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్లో కొన్ని వాటరు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా కలిపి రుద్దడం వల్ల మరకలు పోయి వాల్ అయితే నీట్గా ఉంది. బేకింగ్ పౌడర్ కాదండి, బేకింగ్ సోడా. మనం వంటల్లో వాడతాం కదా, దోశ, ఇడ్లీ, అందులోకి వాడతాం కదా, అది మాత్రమే యూజ్ చేయాలి. నేను అదే ఈ 4
టిప్స్ యూజ్ చేసిన తర్వాత నాకు ఫైనల్గా నచ్చిన దాంతో మాత్రమే మిగతా వాల్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. సగం సగం చేసుకుంటే క్లీన్ అయిపోద్ది. సో ఫేక్ వీడియోస్ నమ్మొద్దు. ఈ టిప్స్